కదా ఇక్కడ గుంటూరు కారం సినిమా రిలీజ్ ఈ రోజు అసలు ఇక్కడ థియేటర్ దగ్గర ఒక పండగ వాతావరణం లాగా ఉంది. మీరు చూస్తున్నట్టయితే సుదర్శన్ థియేటర్ ఇక్కడికి మహేష్ బాబు గారు రాబోతున్నారని సమాచారం ఉండడంతో ఇక్కడంతా జనాలంతా క్రౌడ్ తో అసలు ఫుల్ గా ఉన్నారు. చూద్దాం ఎంతసేపట్లో మహేష్ బాబు గారు రాబోతున్నారు. ఇక్కడ జనాలు అంతా అసలు ఒక పండగ లాగా ఉంది ఇక్కడ. చూద్దాం మరి ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు మహేష్ బాబు గారు వస్తున్నారు, ఎప్పుడు ఏంటి అనేది చూద్దాం మరి. హలో ఎక్కడైనా 100 రూపాయల టికెట్ 1000 రూపాయలకు అమ్ముతున్నారు. ఎక్కువ అమ్ముతున్నారా? టికెట్ 1000 రూపాయలు. అంటే మీరు చూస్తున్నారు కదా, మీ ఫ్యాన్ కోసమే వాళ్ళు కూడా అట్లా ఎక్కువ కుదరలేదు. సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ తనయుడు ప్రిన్స్ చాక్లెట్ బాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా బాహుబలి రికార్డులను అధిగమిస్తుందని నమ్మకంతో ఉన్నాము. మరి ఈరోజు గుంటూరు కారం సినిమా రిలీజ్ సందర్భంగా మళ్ళీ క్రాస్ రోడ్లో జన ప్రభావం చూస్తే మీకు అర్థమవుతుంది. మన మహేష్ బాబు అంటే మరొకసారి నిరూపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇండస్ట్రీలో మహేష్ బాబు ఇట్టు కొట్టిన సినిమాలు దాని లెక్క మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఈసారి గుంటూరు కారం ఇండస్ట్రీ హిట్ నంబర్ 1గా నిలుస్తుందని ఆక్షేపిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కలెక్షన్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నారు? ఆల్రెడీ కలెక్షన్స్ మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలుసు. పోకిరి, అతడు, అతిథి, మహర్షి అన్నిటికీ మించిన కలెక్షన్స్ ఇప్పుడు వస్తాయని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పోకిరిని మించి కలెక్షన్స్ కొడుతుందని అందరూ అనుకుంటున్నారు. సర్కారు వారి పాటని కూడా బీట్ చేస్తుంది కలెక్షన్స్లో, నో డౌట్. ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చిన 5 సినిమాల్లో 4 సినిమాల్లో పెద్ద సినిమా ఇదే అవుతుంది. ఈ 70% కలెక్షన్స్ 2 రాష్ట్రాల్లో గుంటూరు కారమే ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇచ్చిన స్క్రీన్లో కల్లా ఈ గుంటూరు కారానికి ఎక్కువ స్క్రీన్లు ఇచ్చారు థియేటర్లు. అలా ఫస్ట్ డే రికార్డు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మరి ఏ రేంజ్లో కలెక్షన్ ఉండబోతుంది? ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన థియేటర్స్ కంటే ఇప్పుడు ఎక్కువ రిలీజ్ చేస్తున్నారు. ఏ రేంజ్లో ఉండబోతుంది? అదే చెప్తున్నామండి. ఇప్పుడు థియేటర్స్ కూడా చాలా ఎక్కువ కాబట్టి కలెక్షన్ పరంగా కూడా సంక్రాంతి బరిలో గుంటూరు కారం నెంబర్ 1గా నిలుస్తుంది, డౌటే లేదు అందులో. నెక్స్ట్ వచ్చే సినిమాలు వాటికి ఇంత ఊపు లేదు, అవి కొంచెం నార్మల్గా ఉన్నాయి. దీనికి హై హైప్ ఉంది. అభిమానులు కూడా భారీ ఎత్తున 2 రాష్ట్రాల్లో ఉదయం నుంచి అన్ని ఛానల్స్ చూస్తున్నాము. స్పెషల్ షో, బెనిఫిట్ షో, 4 o'clock షో కూడా అన్ని హౌస్ఫుల్ అయినాయి. 2 రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో కూడా మంచి న్యూస్ వస్తుంది, మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. మహేష్ బాబు కెరీర్లో ఇది నెంబర్ 1 సినిమాగా ఉంటుందని నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు నిన్న ప్రీమియర్స్ స్టార్ట్ అయినాయి హనుమాన్ సినిమా. అంటే ఒకే రోజు పోటాపోటీగా రిలీజ్ అయినాయి. దానికి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది, మంచి రెస్పాన్స్, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది. ఈ సినిమాకి ఇది ఏదన్నా పోటీ అయ్యేది ఏమన్నా ఉంటుంది అనుకుంటున్నారా? హనుమాన్కి మంచి టాక్ వచ్చింది, మేము కూడా చూసాము. కానీ అది చిన్న హీరో సినిమా అవుతుంది, ఇది పెద్ద హీరో సినిమా. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. లాంగ్ రన్లో హనుమాన్ నడవచ్చు, కానీ వీటికి వచ్చిన ఒక్కరోజు కలెక్షన్కి ఆ మూవీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. 2 పోల్చలేము. అది సోషియో ఫ్యాంటసీ, హనుమాన్ సోషియో ఫ్యాంటసీ, ఇది మాస్ మూవీ. కంప్లీట్గా ఇది మాస్ ఎంటర్టైనర్, కంప్లీట్ మాస్ జాతర. ఇది హనుమాన్ మూవీ లాంగ్ రన్లో పికప్ అవుతుంది. లాంగ్ రన్ ఉంటుండొచ్చు, అది ఉండదని కాదు. దీనికి వచ్చే కలెక్షన్, దానికి వచ్చే కలెక్షన్ పరంగా మనం పోల్చొద్దు. అసలు ఆ మూవీ సక్సెస్ అయితే అందరికీ ఆనందం. అంటే ఇప్పుడు మూవీ కలెక్షన్స్ బేస్ చేసుకునే సక్సెస్ చూస్తున్నారు. ఎంత సక్సెస్ అయినా మూవీ కానీ కలెక్షన్స్ రాకపోతే సక్సెస్ అవ్వనట్టే చూస్తున్నారు. అలాంటి టైంలో ఇప్పుడు మూవీ కలెక్షన్స్ కూడా ఇంపార్టెంటే. అలాంటి టైంలో మరి ఎలా చూస్తారు? ఇప్పుడు 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ ఒక సినిమా సక్సెస్ అయిపోయింది, ఇంకా 2 సినిమాలు, ఇప్పుడు గుంటూరు కారం తర్వాత 2 సినిమాలు ఉన్నాయి. అవి కూడా సక్సెస్ అయితే ఇప్పుడు కలెక్షన్ల పరంగా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కలెక్షన్స్ కూడా మీకు తెలిసిందే, ఈ మధ్య ఏది కరెక్ట్గా చెప్తలేరు. కలెక్షన్స్ ఒకవేళ వచ్చినా, కలెక్షన్స్ తక్కువైనా మహేష్ బాబుకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ సినిమాతోటి అతడు ఇంకా పైకే వేయడు కానీ డౌన్ కాడు. నెక్స్ట్ ఆయనకు మళ్ళీ ఇంకా 10-15 years లైఫ్ ఉంటుంది. కలెక్షన్ ఉన్నా లేకపోయినా మహేష్ బాబు. అది మూవీకి ఏమి ఎఫెక్ట్ కాదు. ఓపెనింగ్ కలెక్షన్స్ 3 days 5 days అయితే హౌస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి 15th ఉంది, కనుమ 16th ఉంది, ఇవాళ 12th. ఈ 5 days ఫుల్ కలెక్షన్స్ 100% ఉంటుంది.
ఏది మహేష్ బాబు సినిమాకి వచ్చారా? అవును, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మరి? చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పటిదాకా ఎందుకు చూడలేదు మరి? ఆల్రెడీ ఒక షో అయిపోయింది కదా. అవును, కానీ ఇప్పుడే వచ్చాం, లేట్ అయిపోయింది. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మరి సినిమా? చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఆ. ఏది మీలో మహేష్ బాబు ఫ్యాన్స్ అయ్యుండి మీలో జోష్ ఏది మరి? మా ఇప్పుడు ఇంత ఇంత బయట ఒరి వచ్చినాం. అంటే ఓపిక అయిపోయిందా మరి? ఇప్పుడే ఓపిక అయిపోతే మరి లోపల థియేటర్ లో హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మొత్తానికి మహేష్ బాబు సినిమా రోజే నీ బర్త్డే. అవును, అంటే గుర్తుండిపోద్దేమో కదా సినిమా. అవును, ఏది మరి ఎనర్జీ ఏది? ఉంది ఎనర్జీ, ఆ కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళినాక అనిపిస్తాం. అంటే మరి ఇప్పుడేది అసలు మీడియా ఇంత మంది జనం ఫ్యాన్స్ మధ్యలో ఉండాలి కదా. మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక్కసారి మహేష్ బాబుకి జై బాబు, ఏయ్ జై జై బాబు, బాబులకే బాబు, మహేష్ బాబు. మొత్తానికి లోపలికి వెళ్ళి రచ్చ రచ్చ చేయండి అయితే. ఓకే, చూసుకుంటాం. ఓకే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని